ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? ఫెమినిస్ట్ అనే వాళ్ళ గురించి నేను ఈ సినిమా తీయలేదండి. అండ్ వాళ్ళకి ఏం చేసినా కూడా అదే ఫీల్ ఉంటది. బై ద వే, కమింగ్ టు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో, అబ్బాయి కట్టొచ్చు కదా అమ్మాయి కట్టేదానికన్నా అని అడిగారు కదా. సో మై ఆన్సర్ ఈజ్, అబ్బాయి అమ్మాయి జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకు, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది అనేది నా క్వశ్చన్. ఫస్ట్ అమ్మాయి కడితే ఏంటి, అబ్బాయి కడితే ఏంటి? మీరు ఈక్వల్ అంటున్నారు కదా, ఈక్వల్ అయినప్పుడు ఎవరు కడితే ఏముంది? సో దట్ ఈస్ మై ఆన్సర్. అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా గాఢంగా లవ్ చేసుకున్నా, వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఉన్నా, వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, చేయి పట్టుకున్నా పెద్ద ఫరక్ పడదు. వాళ్ళకి చూసే వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళ బ్యాక్ ఏం జరుగుతుంది అసలుకి ఏంటి అనేది. నేను చూపించిన గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ ని డీకోడ్ చేస్తారని నేను అనుకున్నా. చాలా క్రియేటివ్ గా నేను రాశాను అని నేను అనుకున్నా, నేను ఆ టీమ్ తో డిస్కస్ చేసినప్పుడు. బట్ అది కాకుండా వేరే దాన్ని డిస్కస్ చేస్తుంటే నాకు కొద్దిగా ఓకే అనుకున్నా. బట్ నేను ఇక్కడ మీడియా సాక్షిగా నేను క్లియర్ చేయాలనుకుంటున్న థింగ్ ని, ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో మీరు చూస్తే ఆ గ్లిమ్స్ లో హీరో మొత్తం బ్యాగ్స్ అన్ని వేసుకొని రెండు చేతుల్లో మొత్తం బ్యాగులు మోస్తూ ఒక క్లిఫ్ ఎక్కుతూ ఉంటాడు. నా డిపిక్షన్ ఏంటంటే క్లిఫ్ అనేది లైఫ్. సో తను మొత్తం బ్యాగేజ్ అంతా మోస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. సో తనకి చిన్న చిన్న విషయాలన్నీ కూడా చిరాకు వస్తాయి అని, తనకు లేస్ ఊడిపోతే నేను చెప్పిన తన ఎక్స్ప్రెషన్ తో చూపిస్తాం. వెనకాల హీరోయిన్ కూడా బ్యాగ్ వేసుకుని నడుస్తూ ఉంటుంది కానీ చాలా జాలీగా నడుస్తుంటుంది. తను ఆ టైప్ ఆఫ్ అమ్మాయి. సో తను ఏదున్నా కూడా చాలా జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోయే అమ్మాయి. సో అలాంటి అమ్మాయి అలాంటి చిరాకు పడి లైఫ్ లో మొత్తం డిసప్పాయింట్ అయిపోయి లైఫ్ అంతేనే నాకు అవసరం లేదనుకునే అబ్బాయితో జర్నీ చేసినప్పుడు, ఆ అబ్బాయి యొక్క చిన్న చిన్న చిరాకులను కూడా అమ్మాయి రెక్టిఫై చేస్తూ, నేనున్నాను నీకేం కాదు, నీ చిరాకులని నేను తొలగిస్తాను, నేను దాన్ని ట్రై చేస్తాను అని చెప్పి ఆ చిరాకుల్ని క్లియర్ చేసి ఇట్స్ ఓకే గురు అని చెప్పి తీసుకెళ్తుంది. దిస్ ఈస్ ద థింగ్ నేను చెప్పాలనుకున్నది. అది కాకుండా వేరేది వెళ్తుంది. ఐఎమ్ సో సాడ్ దట్. థ్యాంక్ యూ అండి.